హాయ్ విఎస్ తమ్ముడు మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది, దాన్ని రివ్యూ చేస్తున్నాను. సో మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, ఒక్క లైక్ కొట్టండి, ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ లాస్ట్లో వీడియో మొత్తం చూసినాక మా వీడియోను లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. అండ్ ఒక్క లైక్ కొట్టండి వీడియో మొత్తం చూసిన తర్వాత. అండ్ తమ్ముడు మూవీ నితిన్ గారిది తమ్ముడు మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. సో నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ బూ అంటూ భూతం మై హోమ్ అవతార్ రెసిడెన్స్ సమక్షంలో సందడిగా విడుదలైంది. ఈ వెంకటేశ్వర కేశంపై బ్యానర్పై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 4న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్కు సిద్ధమైన ఈ సినిమా ప్రస్తుతం బిజీ ప్రమోషన్ స్టేజ్లో ఉంది. సో ఈ పాట విడుదల కార్యక్రమాన్ని హీరో నితిన్, నటి లయ, నిర్మాత దిల్ రాజు మరియు టీం సభ్యులు హాజరై సందడి చేశారు. చిన్న పిల్లలు తల్లులతో కలిసి స్టెప్స్ వేసు చేసిన డ్యాన్స్ ఈవెంట్కి మరింత ప్రత్యేకతను అందించింది. సో లయ రీఎంట్రీ స్పెషల్. ఈ మూవీలో తమ్ముడులో లయ రీఎంట్రీ ఇస్తున్నారు. 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ మూవీస్లో రీఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడమే ఒక హీరోకి, ఒక క్రేజీ హీరోకి నితిన్ గారికి హక్కలాగా నటించడం జరిగింది. సో ఈ సందర్భంగా లయ రీఎంట్రీ స్పెషల్గా ఈ సందర్భంగా నటి లయ మాట్లాడుతూ తమ్ముడు సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్కి వస్తుండడం నాకు చాలా స్పెషల్గా ఉంది. బూ అంటూ భూతం పాట చాలా జాలీగా కలర్ఫుల్గా ఉంది. విజయ్ బిన్ని కోరియోగ్రఫీ, అజనీష్ లోకనాథ్ మ్యూజిక్, సింహాచలం మన్నే సాహిత్యం అన్నీ కలిపి చక్కగా అవుట్పుట్ ఇచ్చాయి. ఒక్క స్టెప్ అందరికీ నచ్చుతుంది. వీడియోస్ షేర్ చేస్తే రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని లయ గారు చెప్పారు. సో నితిన్ ఏమంటున్నాడు అంటే, సో ఈ పాటపై హోమ్ రెసిడెన్సీ మిడ్స్లో రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు తల్లులు కలిసి వేసిన స్టెప్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ సమయంలో 70 నుంచి 80 రోజులు అడవిలోనే గడిపాము. మా టీం ఫ్యామిలీలా కలిసిపోయింది. ఈ సినిమా టైటిల్ తమ్ముడు అంటేనే ఎమోషన్. జూలై 4న ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. హిట్ అయితే మళ్ళీ మీ ముందుకే వస్తామన్నారు. సో ఈ మూవీ మొత్తంలో సాంగ్ మొత్తం ఒక పాప విషయంలో ఒక కోడలు అండ్ మామ మధ్యలో ఉన్న సాంగ్. ఇది ఒక లిరికల్ సాంగ్. ఇది వరకు బిబ్బిసారలో కళ్యాణ్ రాముది అండ్ ఇంకా చిన్నపిల్లల బాలకృష్ణ గారిది డంకు మహారాజులో చిన్నపిల్లలతో సాంగ్ ఎలా ఉందో ఆ సాంగ్ లాగే చాలా పవర్ఫుల్గా ఉంది. మంచి ఎమోషన్స్తో కూడుకున్న సాంగ్ ఇది. సో ఈ సాంగ్ గురించి మన దిల్ రాజు గారు ఏం మాట్లాడారో ఆయన మాటల్లో విందాం. సో సంక్రాంతికి వస్తున్న హిట్ తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదే. ఇందులో అన్న చెల్లెల బంధం చాలా ఎమోషనల్గా ఉంటుంది. అడవిలో షూటింగ్ చేసిన 80 రోజులు స్క్రీన్ మీద ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. సెకండ్ హాఫ్లో 45 నిమిషాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి వెళ్తారు. నితిన్ హార్డ్ వర్క్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పారు. సో ట్రైలర్కి వచ్చిన జెన్యూన్ న్యూస్ చూసి ఖుషిగా ఉంది. జూలై 4న మీరు థియేటర్కి వచ్చి వావ్ అంటారు, బయటికి వస్తారు అని చెప్పారు. అన్న చెల్లెల బంధాన్ని తెరపై చూపించే కుటుంబ కథ చిత్రానికి తమ్ముడు రూపొంది ఉంది. మెలోడీ పాటలు, ఎమోషనల్ డ్రామా, అడవిలో జరిపిన రియలిస్టిక్ షూటింగ్లో ఇవన్నీ కలిపి ఈ సినిమా వినూత్నంగా అనుభూతిని అందించబోతుందని చెప్పారు. సో ఈ సాంగ్ చాలా లిరికల్ వీడియో కాబట్టి చాలా బాగుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వినసొంపుగా ఉన్నది. సో వినబుజ్జలాగా ఉన్నది. చాలా చిన్నపిల్లలకు కూడా చాలా క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా ఉన్నది సాంగ్. సో కీలక పాత్రలు వచ్చేసి మూవీలో ఆల్రెడీ ఇదివరకు చెప్పుకున్న విధంగానే నితిన్ అండ్ లయ, వర్ష బొల్లమ్మ, సప్తగి గౌడు, స్వాసిక్ విజయ్, బేబీ శ్రీరామ్, ఆదిత్య తదితరులు ఈ మూవీలో నటించడం జరుగుతుంది. సో మొత్తంలో తమ్ముడు నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కావడం వల్ల మంచి ఎక్స్పెక్టేషన్స్ తోటే ఉన్నది. సో సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు కాబట్టి మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రావడం అనేది ఒక చాలా ఆనవాయితీగా వస్తుంది. సో బూ అంటూ భూతం పాట ఎలా ఉందని చూస్తే మనం భూతం వస్తే ఆగే అమ్మడి, చూ మంత్రం వేసి దాంతో బొమ్మలు ఆడాలి అంటూ, భూతం వస్తే ఆగకే అమ్మడు అని, చూ మంత్రం వేస్తే పుట్టగానే నేరుగా నువ్వు పరిగెత్తాలనే సాంగ్ తోటి లిరికల్ మొత్తం చాలా బాగా రాశారు. సో ఈ సాంగ్ వింటుంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీరు ఈ సాంగ్ చూసిన తర్వాత డెఫినెట్గా మంచి రివ్యూ ఇచ్చాను అనుకుంటారు. నా వీడియో లాస్ట్ వరకు చూసింటే ప్లీజ్ ఒక లైక్ మాత్రం కొట్టండి. మీ సపోర్ట్ మాకు అవసరం చాలా. అండ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కకుండా ఉండకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ తమ్ముడు మూవీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా నేను డెఫినెట్గా రివ్యూ చేసి ఛానల్లో పెడతాను. సో మా వీడియో చూసిన అందరికీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.
అండ్ కొత్త వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ మీ యొక్క కామెంట్ కానీ కామెంట్స్ ఏమన్నా ఉన్నా మా కామెంట్ బాక్స్లో రిప్లై చేయండి, నేను రిప్లై ఇస్తాను. డెఫినెట్గా ఆనెస్ట్గా నేను రివ్యూ చెప్పడానికి ట్రై చేస్తాను. సో మా వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. తమ్ముడు మూవీ ఎట్లా July 4th రిలీజ్ కాబోతుంది కాబట్టి అప్పుడు బిగ్ అప్డేట్ తోటి మళ్ళీ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. ఆలోపు ఏమన్నా వీడియోస్ రిలీజ్ అయినా, సాంగ్స్ రిలీజ్ అయినా నేను డెఫినెట్గా రివ్యూ చేసి మీకు రోజు ఒక వీడియో చేసి నేను మీ ముందు పెడుతుంటాను. సో ఒక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.